మనిషి అడుగు ఈ ప్రపంచంలో ప్రతి చోట పడిందని మనం అనుకుంటాం. ఆఖరికి చంద్రుని పైన కూడా కాలు పెట్టాడని అనుకుంటాం. కానీ సముద్రాన్ని మాత్రమే పూర్తిగా అన్వేషించలేదు. అసలు సముద్రాన్ని 5% మాత్రమే అన్వేషించాడు. అసలు ప్రపంచాన్ని మొత్తం అన్వేషిస్తున్న మనిషి మన భూమిపై ఉన్న సముద్రాన్ని ఎందుకు పూర్తిగా అన్వేషించలేకున్నాడో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్రతి మనిషి సముద్రం అంటే ఒక మిస్టరీ లాగా చూస్తాడు. అలాగే సముద్రం అంటే అంతే భయం కూడా ఉంది. కానీ ఈ సముద్రంలో ఎంత లోపలికి వెళ్తే అంత అద్భుతం, అంత ఆశ్చర్యం కనిపిస్తుందని మీకు తెలుసా? మనిషి ఇప్పటి వరకు సముద్రంలో కనుగొన్నవి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సముద్రం లోతుని మనం నార్మల్గా మీటర్స్లో కానీ కిలోమీటర్స్లో కానీ కొలుస్తాం. ఇప్పటి వరకు సముద్రంలో కనుగొన్న యావరేజ్ లోతు వచ్చి 3.7 కిలోమీటర్స్. కానీ డీపెస్ట్ లోతు ఒకటి కనుక్కున్నారు ఇప్పటి వరకు. అది ఎంత లోతు ఉందంటే 11 కిలోమీటర్స్ లోతు ఉంది. కానీ ఇలాంటివి సముద్రంలో చాలానే ఉన్నాయి. కానీ ప్రజెంట్ మనిషి ఇంత లోతు వరకు మాత్రమే కనుగొన్నాడు. మరి సైంటిస్టులు ఈ లోతుని ఎలా డివైడ్ చేశారో చూద్దాం. మనం సముద్రంలోకి దిగిన మొదటి 200 మీటర్లు ఇక్కడ సన్లైట్ బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకు తెలిసిన చేపలు, చిన్న చిన్న మొక్కలు ఇలాంటివన్నీ ఇక్కడే బతుకుతాయి. అండ్ సముద్రం వీడియోస్ వస్తుంటాయి కదా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో, వాటిని కూడా ఇక్కడి నుంచే తీస్తారు. అండ్ మనిషి కూడా ఇక్కడి వరకే వెళ్ళగలిగాడు. మనిషి సముద్రంలోకి డైవ్ చేసి 214 మీటర్ల లోపలికి మాత్రమే వెళ్ళగలిగాడు. ఇదే వరల్డ్ లో హైయెస్ట్ రికార్డు కూడా. ఇంతకు మించి లోపలికి వెళ్తే మనిషి లంగ్స్ పేలిపోతాయి. ఇక ఇంకొంచెం కిందికి వెళ్దాం, అంటే 1000 మీటర్లు. ఈ జోన్లో సన్లైట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనిషికి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ లైటింగ్ ఉండదు కాబట్టి. ఇక్కడ బ్రతికే జీవులు చాలా అద్భుతంగా ఉంటాయి. వాటికి బాడీ పైన చిన్న చిన్న లైటింగ్స్ లాగా కూడా ఉంటాయి. అండ్ ఈ జోన్లో కనిపించే జీవులు లాటన్ ఫిష్. దీని బాడీ మొత్తం ట్వింక్లింగ్ లైట్స్తో ఫుల్గా కవర్ చేసి ఉంటుంది. రెండవది హ్యాటన్ ఫిష్. బాడీ ప్లెయిన్గా థిన్గా ఉంటుంది, మనకి స్పేస్ షిప్ లాగా కనిపిస్తూ ఉంటుంది చూడడానికి. మూడవది బ్రిస్టల్ మౌత్ ఫిష్. ప్రపంచంలో ఒక మోస్ట్ అబ్యుడెంట్ ఫిష్ ఇది. ఈ జోన్లో ప్రతిరోజు ఒక స్ట్రేంజ్ విషయం జరుగుతూ ఉంటుంది. రోజు నైట్ వస్తే సర్ఫేస్ దగ్గర ఉన్న క్రియేచర్స్ ఈ జోన్కి దిగిపోతాయి. అండ్ మార్నింగ్ అయితే మళ్ళీ సర్ఫేస్కి వచ్చి తిరిగి అక్కడే బతుకుతాయి. ఇంకొంచెం లోతుకి వెళ్తే అంటే 4000 మీటర్స్. ఇక్కడికి వెళ్ళగానే మనం వెలుగును కోల్పోయి ఒక కంప్లీట్ డార్క్నెస్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ డే లైట్ అనేది కనపడదు. ఈ జోన్ ని మిడ్ నైట్ జోన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువ, 2 to 4 degrees సెంటిగ్రేడ్ మాత్రమే ఉంటుంది. ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి స్క్వేర్ ఇంచ్ పైన 100 times అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది. అంటే ఇక్కడికి మనం వెళ్తే మన మీద 700 kg వెయిట్ ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం ఈ అట్మాస్ఫియర్ వల్ల. ఈ ప్రదేశంలో జీవించాలంటే మనిషికి అసాధ్యమని చెప్పాలి. కానీ నేచర్ ఇక్కడ కూడా ఒక అద్భుతం చేసింది. ఈ జోన్లో కనిపించే జంతువులు యాంగ్లర్ ఫిష్. ఇది ఒక ఫేమస్ క్రియేచర్. ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే దీని ఫేస్ మీద ఒక లైట్ స్టిక్ ఉంటుంది. దాంతో వేరే జంతువుల్ని అది అట్రాక్ట్ చేసి వేటాడి చంపు తింటుంది. అండ్ దాని ఫేస్ ని చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది, అంత భయంకరంగా ఉంటుంది చూడడానికి. అండ్ సెకండ్ క్రియేచర్ జైంట్ స్క్వేర్. చాలా పెద్ద స్క్వేర్లు ఇక్కడ ఉంటాయి, కొన్ని దాదాపు 10 మీటర్ల లెంత్ కూడా ఉంటాయి. అండ్ థర్డ్ది వైపర్ ఫిష్. ఇది ఒక మోస్ట్ క్రూరమైన జంతువు అని చెప్పవచ్చు. దీని పళ్ళు దాని బాడీ సైజ్ కన్నా ఎక్కువ ఉంటాయి. ఈ డార్క్నెస్ లో ఇది బ్రతకడానికి యూనిక్ మెథడ్స్ యూజ్ చేస్తుంది. ఇది చూడడం కన్నా సౌండ్ అండ్ స్మెల్ ద్వారా వేటాడుతుంది ఆ చీకటి ప్రపంచంలో. ఇంకా అంతకన్నా లోపలికి వెళ్తే అంటే 6000 మీటర్లు. సముద్రంలో 6000 మీటర్ల లోపలికి దిగితే సముద్రం యొక్క లాస్ట్ సీక్రెట్ అండర్ వరల్డ్ కి వెళ్ళినట్టు. ఈ జోన్ లో ఒక చిన్న పార్ట్ ను మాత్రమే మనుషులు ఎక్స్ప్లోర్ చేశారు, అదే మెరీనా ట్రెంచ్. దీన్ని ఛాలెంజర్ డీప్ అని కూడా అంటారు. ఇది ఒక 11 కిలోమీటర్స్ లోతు ఉంటుంది. సముద్రంలో డీపెస్ట్ ప్లేస్ ఏంటి అంటే మెరీనా ట్రెంచ్ అని పేరు చెప్తారు. ఇది పసిఫిక్ ఓషన్ లో ఫిలిప్పీన్స్ దగ్గర ఉంటుంది. ఇందులో మొదట 1960లో 2 వ్యక్తులు దిగారు సబ్మెరైన్ లో వెళ్లి. ఆ సబ్మెరైన్ లో 11 కిలోమీటర్స్ లోతుకి వెళ్లి కేవలం 20 నిమిషాలు మాత్రమే అక్కడ ఉండగలిగారు. ఎందుకంటే అక్కడ ప్రెజర్ కి ఆ సబ్మెరైన్ అద్దాలు పగలడం స్టార్ట్ అయ్యి వెంటనే తిరిగి పైకి వచ్చేశారు. ఆ తర్వాత 2012లో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ కూడా సోలో మిషన్ లో మెరీనా ట్రెంచ్ కి వెళ్ళాడు. అదే మన టైటానిక్ అండ్ అవతార్ మూవీస్ తీసిన డైరెక్టర్. అతడు ఆ 11 కిలోమీటర్ల లోపలికి వెళ్ళడానికి అతనికి 7 hours జర్నీ పట్టిందని చెప్పాడు. ఈ డెప్త్ లో లైట్ అసలు ఉండదు, కోల్డ్ గా ఉంటుంది. అండ్ ప్రెజర్ కూడా 1000 times అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది. కానీ అక్కడ కూడా జీవులు బ్రతుకుతున్నది షాకింగ్ పాయింట్. ఈ జోన్ లో టెంపరేచర్ నియర్ 0 degrees ఉంటుంది. అంటే ఇక్కడ మనిషి ఉంటే అతని మీద 7000 kgల బరువు ఉన్నట్టు. ఇక్కడ సబ్మెరైన్స్ కూడా వెరీ స్పెషల్ గా తయారు చేసి పంపించాలి. మనుషులు కూడా వెరీ రేర్ గా దిగారు. ఈ జోన్ లో కనిపించే జీవులు స్నేల్ ఫిష్. మెరీనా ట్రెంచ్ లో రీసెంట్ గా కనిపించింది. ఈ ఫిష్ ని మనం సర్ఫేస్ పైన తీసుకొస్తే వెంట్రల్ గా ఫ్లాట్ అయిపోతుంది డ్యూ టు ప్రెజర్ చేంజ్. అండ్ సీ వామ్స్ థెర్మల్ వెంట్స్ దగ్గర ఉంటాయి. మినరల్స్ తినడం ద్వారా సర్వైవ్ అవుతాయి. అండ్ ఆంబిపాడ్స్ ట్రాన్స్పరెంట్ గా స్మాల్ క్రియేచర్స్ ఇవి. ఈ జోన్ లో బ్రతికే ప్రతి జీవి ఒక స్మాల్ స్పెషల్ అడాప్షన్ తో బ్రతుకుతుంది. వాటి బాడీ సాఫ్ట్ గా ఉంటుంది. ఇది ఒక అన్ఎక్స్ప్లోర్డ్ యూనివర్సిటీ అనడంలో తప్పులేదు. సముద్రం సర్ఫేస్ మొత్తంలో 70% పైగా మనకి తెలుసు, కానీ సముద్రంలో మాత్రం జస్ట్ 5% మాత్రమే ఎక్స్ప్లోర్ చేశారు. నాసా మూన్ పైన చాలా రీసెర్చ్ చేసింది, కానీ సముద్రం లోపల ఇంకా మిస్టరీగానే వదిలేసింది. ఎందుకంటే లోతుకు వెళ్లే కొద్దీ కొత్త కొత్త క్రియేచర్స్ కనిపిస్తున్నాయి. అండ్ అవి ఎంతవరకు ప్రమాదమో కూడా తెలియదు. అండ్ నాసా సముద్రం లోపల కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ ఉందని కనుక్కుంది, ఈవెన్ ఇన్ ద డీపెస్ట్ పాయింట్స్ లో కూడా.
అండ్ ఒక రకమైన అండర్ సీ వాల్కనోలు కూడా ఉన్నాయంట లోపల. ఫ్యూచర్లో అండర్ వాటర్ రోబోట్స్ అని, ఏఐ సబ్మెరీన్స్ అని, హై డెఫినిషన్ సోనార్ సిస్టమ్స్ అని ఇలా అన్నిటికీ ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది కదా మనకు సముద్రం లోపల ఇంకా చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. బై బై.